సాధ్యం కాదు. తిరుపతిలో ప్రయత్నం చేశారుగా, నా పేరు ప్రస్తావించాలని చెప్తున్నా. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక డివిజన్ కార్పొరేటర్ ఎట్ట గెలిచారు డిప్యూటీ మేయర్, ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. వాళ్ళ నుంచి వచ్చి ఉండండి అన్ని చెప్పేస్తే అట్లా. కడపలో కూడా ప్రయత్నం చేసినారు, సాధ్యం కాల. తిరుపతిలో ఎట్ట సాధ్యమైంది? తిరుపతిలో నీతి జరిపారా? తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు మీకున్నది అంతా ఒకే ఒక కార్పొరేటర్ అవుట్ ఆఫ్ 50లో గెలిచారు. ఎందుకు గెలిచారు? వైసీపీ నుంచి కొంతమంది మీ వైపు వచ్చినారు కాబట్టి గెలిచినారు. మీరు లాక్కున్నారా, వాళ్ళు వచ్చినారా, ఏదైనా సరే అనైతికమే కదా. వాళ్ళు రావడం అనైతికం, మీరు తీసుకోవడం అనైతికం. గెలిచారు కదా, ఇక్కడ వాటంగా ఉంది కాబట్టి గెలిచినారు, అక్కడ వాటంగా లేదు ఓడిపోయినారు. అట్ట చెప్పడం మానేసి మేము చాలా పద్ధతిగా ఉంటాం, ఎందుకు అట్లా మాటలు ఎవరు అమాయకులు అయినేవారు. మీకు ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాల. ఇక్కడ ప్రయత్నం చేశారు, సక్సెస్ అయినారు. వాళ్ళు వచ్చారు, మీరు తీసుకున్నారు. ఇక్కడ నైతికమా? తిరుపతిలో జరిగింది డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఒక వార్డులో ఉన్న మీరు ఎట్ట గెలిచారు? తిరుపతిలో ఎలా గెలిచామనేది మీకు తెలుసు, నాకు తెలుసు. చెప్పండి. 30 మంది తిరుపతిలో 30 మంది, నేను క్లియర్ గా చెప్తున్నా, 30 మంది తలుపు తడితే సమన్వయ కమిటీ పెడితే తెలుగుదేశం చెప్పండి.